సన్ ఆఫ్ పోలీస్ మేడం అని పెట్టాలి. అట్లుంది సినిమా. ఫ్యాన్స్ అయితే సినిమాని చూసి తల కొట్టుకుని ఆ ట్యాంక్ బండ్ లో పడిపోతారు. అట్లుంది సినిమా. ఏంది బ్రో ఫ్యాన్స్ కోసం ఏముంది బ్రో సినిమా. ఫ్యాన్స్ అయితే పిచ్చోళ్ళు అయిపోతారు ఆ సినిమాని చూసి. కళ్యాణ్ రామన్న ఏ మ్యాచ్ అని తీసిండు తెలుసా? లేట్ గా వచ్చిన లేటెస్ట్ గా తీసిండు. అట్లుండాలి సినిమా అంటే, అట్లుండాలంటే అట్లా చేయాలి సినిమా. యాక్టింగ్ అయితే మామూలుగా చేయలేదు మేడం. విజయతి మేడం మమ్మల్ని ఏదో అనుకున్నా, పొలిటికల్ అనుకున్నా, కానీ పొలిటికల్ గా మీరు సెట్ కాలేదు. కానీ ఆర్మీ పోలీస్ అబ్బాబ్బం మీరు ఏ మూవీలో చూసినా సరే పోలీస్ ఆర్మీ తీరు మేడం. మీకంటే ఎవడైనా పేరు ఎత్తే ఆన్ని బట్ట తీసి కొడతా నేను. అట్లుంది మేడం. గురి పెడితే గుడాలు దిగిపోవాలి. అట్లుంది. లోపల ఉంటే పిచ్చలు కాయలు నాకు వణికినాయి. ఏం నీ రియాలిటీలో పోలీస్ అయిందనుకో మేడం, ఈ ఇండస్ట్రీని గంజా అనేటాడు ఎవడు ఉండడు. ఎవడు పనిచేయడు. ఎవడు పనిచేయడు. సీఎం కూడా పనిచేయడు. రియాలిటీలో కానీ తెలంగాణలో కానీ మేడం కానీ పోలీస్ అయి ఉంటే పక్కా. హోమ్ మినిస్టర్ కాదు బ్రో, మొత్తం సీఎం పిఎం అయి ఉంటేనా ఎవడు గంజాలు అనేటోడా ఉండడు. డ్రగ్స్ ఉండవు, గంజాలు ఉండవు, ఏ ఉండవు, అన్యాయం అనేది ఉండదు. ఒక్కొక్కడు గురి పెట్టి గుడాలు నింపేస్తుంది. అట్లుంది సినిమా. గండి పెట్టినామంటే గురి దిగాల్సిందే. అట్లుంది. ఏమో ఒక్కొక్కడు ఎవడైనా గంజాలు ఉన్నాడు అనుకో, ఈయన్నే ఎన్కౌంటర్ చేసి పడితే మేడం. అట్లుంది. అట్లా ఫాదర్ గురించి ఏం చెప్పాలి బ్రో? ఎమోషన్ మామూలుగా లేదు. ఫాదర్ ఎమోషన్ మధ్యలో చనిపోయిండు. కళ్ళంటే నీళ్ళు వచ్చిన, నాకే లోపల నీళ్ళు వచ్చినా బ్రో. సినిమా చాలా బాగుంది బ్రో. యాక్షన్ ఎంటర్టైన్మెంట్, రొటీన్ స్టోరీ. బట్ డైరెక్టర్ ఏదైతే తీసుకెళ్లాడో అది చాలా బాగా అనిపించింది సినిమాలో. ఎక్కడ కానీ బోర్ కొట్టకుండా తీసుకెళ్లాడు. ఎగ్జిక్యూషన్ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది సినిమాలో. ఒకటే సాంగ్ ఉంది బట్ సినిమా అయితే చాలా బాగుంది. విజయశాంతి ఉన్ను కళ్యాణ్ రామ్ గారి నటన చాలా బాగా ఇంప్రెస్ అవుతాం మనం. వాళ్ళిద్దరి మధ్యన బాండింగ్ కూడా చాలా బాగుంది. నిజంగా అమ్మ నాన్నని చూస్తున్నాం మనం, అంటే నిజమైన తల్లి కొడుకు ఎలా ఉంటారో అలా ఉన్నారు స్క్రీన్ మీద. సో వాళ్ళ బాండింగ్ అనేది చాలా బాగుంది. సినిమా చాలా బాగా అనిపించింది. ఎక్కడ కానీ బోర్ కొట్టకుండా ఉంది. మాస్ యాక్షన్ ఉంది. విలన్స్ కూడా చాలా మంది ఉన్నారు ఇందులో. మాస్ ప్రేక్షకులు మాత్రం ఒక ఫుల్ మీల్స్ బిర్యానీ లాగా ఉంది మూవీ. సో ఎక్కడ కానీ బోర్ కొట్టదు. సినిమా మంచిగా ఎంగేజింగ్ వెళ్ళిపోతుంది. చాలా హ్యాపీగా చూసుకోవచ్చు మూవీ. మాస్ ఎంటర్టైనర్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. కళ్యాణం నటన విశ్వరూపం చూస్తాం. విజయశాంతి గారి బాగా ఇది డిసిప్లిన్ చూస్తాం, సింప్లిసిటీ చూస్తాం. ప్రతి ఒక్కటి ఉంది. తను ఇలాంటి పాత్రలు చాలా చేసింది కూడా. సో మనకు ఎక్కడ కూడా బోర్ కొట్టదు సినిమా. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్. నా రేటింగ్ వచ్చేసి మ్యూజిక్ కూడా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాం. కానీ ఒక లాస్ట్ లో క్లైమాక్స్ కళ్యాణ్ రామ్ గారు తన చేయిని నరుక్కోకుండా ఉంటే బాగుండేది. బట్ అది కూడా మనం సినిమాలో కనెక్ట్ అవుతాం. బట్ ఎందుకో ఓవర్ అయిపోయి వెళ్ళినట్టు అనిపించింది. అదొకటి మాత్రం, అదొకటి తప్ప మిగతా అంతా నాకు సినిమా అంతా బాగా నచ్చింది. ఓవరాల్ గా 2.75/5. కళ్యాణం కోసం చాలా బాగా కష్టపడ్డాడు. ప్రతి ఒక్క ఫైట్ సీన్ లో కూడా చాలా కష్టం కనిపించింది తనది. విజయశాంతి గారు కూడా డైరెక్షన్ బాగుంది. అదే అన్న, ఎక్కడ బోర్ కొట్టకుండా తీసుకెళ్లడమే కావాలి కదా. సో అలా తీసుకెళ్లాడు. చాలా బాగా అనిపించింది సినిమా.